బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? ఏ నేతను అధిష్టానం ఎంపిక చేస్తుంది? రాష్ట్ర కాషాయ దళపతి పదవిని ఎవరు దక్కించుకుంటారన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఎవరిని కదిలించినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీజేపీ నేతలు ఎవరికి వారే లాబింగ్ చేసుకుంటున్నారు. అయితే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు దక్కని వారు ప్రస్తుతం రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మురళీధర్ రావు, తల్లోజు ఆచారి కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందే ఢిల్లీ వెళ్లిన ఈటెల కేంద్ర మంత్రి పదవి కోసం తెగ ట్రై చేశారు. కానీ వివిధ కారణాలతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి వరించలేదు. దీంతో అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని ఆశతో నిన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం వారం రోజుల పాటు హస్తినలో తిష్టవేసిన ఈటెల జాతీయ నేతలు, కేంద్ర మంత్రులను కలిసి లాబియింగ్ చేసినట్లు సమాచారం. ఈటెలే అధ్యక్షుడంటూ ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన వస్తుందంటూ ఈటెల కోటరీ నుంచి లీక్స్ వస్తున్నాయి. ఇప్పుడేమో సోమవారం నాడు అధికారిక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు ఈటెల అనుచరులు. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డ డీకే అరుణ సైతం అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అటు మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని ఆశించిన జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సైతం అధ్యక్ష పదవి కోసం తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తనదైన శైలిలో లాబింగ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు అక్కడ బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో అజయ్, అసలు ఏం జరగబోతోంది? అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే సీనియర్లందరూ కూడా లాబింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నాయి బీజేపీ శ్రేణులు? మనం చూసుకోవచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది మార్పు కన్ఫర్మ్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు. అయితే ఈ మార్పులో భాగంగా ఎవరు ఈ ప్లేస్లోకి వస్తారు అనేది మాత్రం రాష్ట్ర బీజేపీలో, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. దీనికోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఆయన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందే ఆ క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఢిల్లీకి 2 రోజుల ముందే అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ జాతీయ పార్టీ ఆయనను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోలేదు అన్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర మంత్రులను, బీజేపీ నేతలను, ఇటు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొంతమందిని కూడా ఆయన కలిసి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలంటే పార్టీ ఏ విధంగా బలపడుతుంది, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఇతర పార్టీల నుండి ఏ విధంగా చేరికలు ఉంటాయన్న అంశాలను కూడా కొంత ఇటు బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా ఇతర జాతీయ పెద్దలను కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో కేంద్ర మంత్రి పదవి ఆశించినటువంటి డీకే అరుణ కూడా కొంత మంత్రి పదవి దక్కపోవడంతో ఇటు అధ్యక్ష రేసులోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదే దారిలో ఇటు మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్ రావు, అదేవిధంగా ఏదైతే ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీరంతా నిన్నటి వరకు కూడా వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి తమ ప్రయత్నాలు, తమకు అనుకూలమైనటువంటి అంశాలను వాళ్ళ జాతీయ పెద్దల దగ్గర వివరించి వారు అధ్యక్షుడు అవడం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశాలను అయితే వివరించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా రామచంద్రరావు అయితే ఈ నిన్ననే ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈరోజు తరుణ్ చుగ్ తోటి, అదేవిధంగా బండి సంజయ్ తోటి కూడా భేటీ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మరొక అంశం కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు బండి సంజయ్, అదేవిధంగా తరుణ్ చుగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన డిస్కస్ చేసినట్టుగా ఒక నోట్ను కూడా విడుదల చేశారు. దీన్ని బట్టి రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు వేగంగా మారున్నాయని, అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే సంస్థాగత మార్పులు, అధ్యక్ష మార్పు ఏదైతే ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరిద్దరి భేటీలో రాష్ట్ర అధ్యక్ష మార్పు గురించి కూడా చర్చ జరిగినట్టు సమాచారం. అందులో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశాలపైన కూడా కొంత చర్చ జరిగినట్టయితే సమాచారం అంతా అందుతుంది. అయితే ఎటువైపు పార్టీ మొగ్గు చూపుతుంది ఏంటనేది మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే మనం చూస్తే అంటే కేంద్రంలో మంత్రి పదవులు అప్పగించినటువంటి బీజేపీ లీడర్స్ లో అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవాళ్ళు. అలానే ఏపీలో కూడా అంటే మంత్రివర్గంలో కూటమిలో భాగంగా
బీజేపీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళకే ఆపర్చునిటీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. సో ఇప్పుడు మరి రాష్ట్ర అధ్యక్షుడికి ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల ఒక రాష్ట్ర మంత్రులు అయితేనేమి, అదేవిధంగా మన ఏపీలో విషయానికి వస్తే రాష్ట్ర మంత్రులు అయితేనేమి, అదేవిధంగా తెలంగాణ విషయంలోకి వస్తే కేంద్ర మంత్రులు అయితేనేమి, అదేవిధంగా కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టిన వారు అయితేనేమి, ఇలా అనేక అంశాలను చూసుకున్నప్పుడు కూడా బీజేపీలో ముందు నుండి పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏపీలో సత్యకుమార్ మొదటిసారి గెలిచినప్పుడు కూడా ఆయనకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీలో చూసుకున్నట్లయితే మొదటి నుండి బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డికి, అదేవిధంగా బండి సంజయ్కి కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కేంద్ర మంత్రి పదవుల్లో కూడా పెద్దపీటను ముందు నుండి బీజేపీలో ఉన్నవారికే వేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అనూహ్యంగా మనం చర్చ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి ఆశించుండు, లేదా రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే ఆశిస్తున్నటువంటి పరిణామం అయితే మనకు కనబడుతుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఇటీవల ఒక రివ్యూ చేసింది. ఆర్ఎస్ఎస్ సొంత పత్రికలో ఒక నోట్ను కూడా రాసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముందు నుండి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడుతున్నారో, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారో వారికి తగిన ప్రాధాన్యత బీజేపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి రివ్యూ చేస్తూ ఆ 2024 ఎన్నికల్లో పార్టీ 244 సీట్లకు పరిమితం కావడానికి కారణాలేంది, అయితే అధికారంలోకి వచ్చినప్పటికీ అనుకున్న స్థానాలు రాకపోవడం కాడికి గల కారణాలను విశ్లేషిస్తూ అందులో ముందు నుండి ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి దారితీసింది. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంత నష్టం జరిగింది అంటే ఒక రివ్యూ అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ముందు నుండి పార్టీలో పనిచేసిన వారికే జాతీయ పార్టీ పదవులు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి రివ్యూ అయితేనేమి, బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా రామచంద్రరావు పేరైతే కొంత ముందు వరుసలో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మురళీధరరావు పేరు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే బీజేపీలో ముందు నుండి ఉన్న వ్యక్తులుగా వీరిద్దరు పేర్లు వినబడుతున్నాయి. అదేవిధంగా బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, అదేవిధంగా ఏదైతే రఘునందన్ రావు, అరవింద్ లాంటి పేర్లు కూడా వినబడుతున్నప్పటికీ కూడా ఇటు ఈటెల రాజేందర్, అదేవిధంగా రామచంద్రరావు పేర్లు అయితే ప్రముఖంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలంగాణ పైన ఎంత ఫోకస్డ్గా ఉంది, ఇటు సంఘ్ ఇచ్చినటువంటి కార్యాచరణను ఫాలో అవుతుందా, లేకపోతే తెలంగాణ పైన నూతన ప్రయోగాన్ని ఏమైనా ఎంచుకుంటుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నూతన ప్రయోగాన్ని కూడా చేసి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చి చివరి నిమిషంలో ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఒక ప్రయోగాత్మకంగా కూడా ఇట్లాంటి ప్రయోగాన్ని చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాంటి ప్రయోగం ఏమైనా చేయబోతుందన్నది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలోకి వచ్చినటువంటి వ్యక్తి వచ్చే 3 సంవత్సరాల కాలానికి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో అతన్ని కంటిన్యూ చేస్తారా, కంటిన్యూ చేయరా అనే అంశాలను పరిగణలోకి తీసుకొని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్పీ లీడరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో మరొక ఈ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తారంటే బాగుంటుంది అన్నది ప్రాంతీయ పరిగణనలోకి తీసుకొని, అదేవిధంగా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్ష పదవిని అయితే ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ అజయ్.